ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తన గ్రంథము 77వ అధ్యాయము చదువుకుందాము. ఎలుగెత్తి దేవునికి మొరపెట్టెదను, ఆయనకు మనవి చేయదను. దేవుడు నాకు చెవి యొక్క వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయను. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోచున్నది. నేను నా కన్నులు మూతపడనీయకు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసులకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రేలు జ్ఞాపకం చేసుకుందును. ధ్యానించుమందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడున ఆయనకెన్నడూ కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. దేవుడు కటాక్షింప మానిన ఆయన కోపించి వాత్సల్యం చూపకుండునా. అందుకు నేనేలా అనుభవించున్నాను. మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునందే నలుగురుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులోకి తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీ విమోచించి ఉన్నావు. దేవా, జనములు నిన్ను చూచెను, జనములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములో గజగజలాడేది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేయుచున్నాను. నేటి ధ్యానాంశముగా యథార్థత. ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు సత్యవంతుడు. మారు మనస్సు అంటే దేవుని హృదయము, దేవుని మనస్సు, దేవుని స్వభావము కలిగి జీవించడమే మారు మనస్సు. దేవుని యొక్క సుగుణాలతో మనం నింపబడ్డమే మారు మనస్సు. దేవుడు ఏమై ఉన్నాడో అది మనం అయి ఉండడమే మారు మనస్సు. ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపంగా ఉంది కాబట్టి మీరు మారు మనస్సు పొందాలి. క్రైస్తవులంటే క్రీస్తుని హృదయంలో ధరించుకొని ఉన్నవారు. క్రీస్తు మన హృదయంలో నివసిస్తే మనం క్రీస్తులాగా మనం కూడా జీవిస్తాం, క్రీస్తులాగే మాట్లాడతాం, క్రీస్తులాగే ఆలోచిస్తాం, క్రీస్తులాగే ప్రవర్తిస్తాం. మన మనస్సు, హృదయము, స్వభావము క్రీస్తు వలె లోకానికి కనిపిస్తుంది. జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున నన్ను మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కాబట్టి యథార్థత లేకుండా, మనలో స్వచ్ఛమైన సత్యమైన జీవితం లేకుండా దేవునితో మనం సహవాసం చేయలేము, దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉండలేము, దేవుణ్ణి వెంబడించలేము, దేవునికి మనం విధేయత చూపించలేము. కాబట్టి ఈ దినాన అంశం ఏంటంటే యథార్థత, ఇంటిగ్రిటీ. ఇక్కడ చూసినట్లయితే కీర్తన 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులైన ముఖ దర్శనము చేసేదారు. ఎవరైనా ముఖ దర్శనం చేస్తారు? ఆత్మస్వరూపై ఉన్న ప్రభువుని చూడాలంటే ఆత్మలో స్వచ్ఛత కావాలి, ఆత్మలో పరిశుద్ధత కావాలి. ఆత్మలో ఎటువంటి లోపమున్నా మనం దేవుని చూడలేం. హృదయముతోనే
మన దేవుని చూడగలం. హృదయంతోనే దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోగలం. హృదయమే ముఖ్య కేంద్రం. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రముగా కాపాడుకొనమంటాం వాక్యం. అలాగే చూసినట్లయితే 97వ కీర్తన 11వ వచనం చూడండి. 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. వెలుగు, రెండోది ఆనందం. వెలుగు అన్నది పరిశుద్ధతకు, పవిత్రతకు, నీతికి, యథార్థతకు, సత్యానికి మరి సాదృశ్యం ఉంది. వెలుగు ఫలం ఏదనగా సమస్త విధమైన మంచితనము, నీతి, యథార్థత అందులో కనిపిస్తున్నాయని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నీతిమంతుల కోసం అంట వెలుగు విత్తబడి ఉందట. యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. చూసారా, వెలుగు, ఆనందం విత్తబడి ఉన్నంటే విత్తబడినవి కోస్తామా లేదా? త్వరలో దాని యొక్క పంట, దాని యొక్క ఫలాన్ని మనము కోస్తాం. అందుచేత అవి విత్తబడి ఉన్నవి. అది ఫలించేటటువంటి ఆ యొక్క స్థితి మనలో ఉంటుంది. నీతిని విత్తువాడు, అలాగే యథార్థమైన హృదయంతో ఉన్నవాడు ఏం పొందుతాడు? ఆనందాన్ని. వెలుగు, ఆనందం రెండిట్లో ఏముందంటే దేవునికి సంబంధించినటువంటి క్రియ ఉంది. వెలుగు, రెండోది ఆనందం, సంతోషం. అది మన జీవితంలో విత్తబడినట్లయితే నువ్వు రాబోయే దినాల్లో ఒక మంచి పంట కోస్తావు. ఏంటంటే వెలుగు సంబంధమైన పంట, అక్షయమైన పంట కోస్తావు. అలాగే ఆనందం విత్తబడి ఉందంటే ఆ ఆనందంలో నువ్వు యథార్థమైన జీవితం నువ్వు జీవిస్తావని వాక్యం యొక్క అంశం మనకు తెలియచేస్తుంది. అలాగే కీర్తన 33:1 ఏముందంటే ఇక్కడ చదవండి. స్తుతి చేయడం అనేది యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరం అంటే అందము, సౌందర్యము, ఎమ్యూనిటీ. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఆనందించండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అందము, సౌందర్యము ఏంటండి? స్తుతి చేయుట. ఎవరు స్తుతి చేస్తారు? పాపంలో ఉన్నవాడు, వ్యసనాల్లో ఉన్నవాడు, దేవునికి దూరంగా ఉన్నవాడు, వాక్యం లేనివాడు, ప్రార్థన లేనివాడు, దేవుని సన్నిధిని హృదయంలో అనుభవించలేనివాడు స్తుతించగలడా? భక్తుడైన దావీదు అంటున్నాడు, మృతులు నిన్ను స్తుతించదరా, ప్రేతలు లేచి నిన్ను మహింపరిచెదరా. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించి మహింపరిచెదరనేసి అక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. యథార్థవంతులు దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులు అంటే దాని అర్థం ఏంటంటే లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఉండకుండా అన్ని విషయాలు కూడా నీతి కలిగి, యథార్థత కలిగి, సత్యాన్ని వెంబడించేవారే యథార్థవంతులు. ఉన్నది ఉన్నట్టుగా జీవించేవారే యథార్థవంతులు. అలాగే చూసినట్లయితే సామెతలు 15:8 అక్కడ ఒక చక్కని మాట ఉంది. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులు అర్పించే అర్పణలు ఎన్ని వేల అర్పణలు అర్పించిన భక్తిహీనులు అది దేవునికి అసహ్యం అంట, హేయం అంట. కానీ యథార్థవంతుని యొక్క ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రార్థన యథార్థవంతుని యొక్క హృదయంలోంచి, మనస్సులోంచి, నోట్లోంచి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు, దేవుడు అతిశయిస్తాడని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకి ఆనందకరము. దేవుని ఆనందపరిచేది ఏంటంటే నువ్వు బలులు, మనస్సు ఇవ్వకుండా, హృదయం ఇవ్వకుండా, జీవితాన్ని సమర్పించుకోకుండా, నీ ఆలోచన, తలంపు, ఊహల, ఉద్దేశాలు దేవునికి ఇష్టంగా లేకుండా నువ్వు ఎన్ని వేల బలులు అర్పించినా సరే దేవుడికి అది అసహ్యము, దేవునికి అది హేయము. దేవుడు మొహం తిప్పుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు. అది దేవునికి హేయము, హేయము, హేయమని వాక్యం సెలవిస్తుంది. కానీ యథార్థవంతుని యొక్క నోటిలోంచి వచ్చే ప్రార్థన దేవునికి చాలా ఇష్టము, ఆయనకి ఆనందకరమని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే యోబు భక్తుడు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన
నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటాం? ఒక్కోసారి అనుకోకుండా యాక్సిడెంట్లుగా కొన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు మనల్ని ఆవరిస్తాయి. ఎవరు ధైర్యంగా ఉంటారు ఆ సమయంలో? ఎవరు నిబ్బరంగా ఉంటారు? ఎవరు విశ్వాసం కలిగి ఉంటారు? ఎవరు నిరీక్షణ కలిగి ఉంటారంటే ఇక్కడ రాయబడి ఉంది, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ ఉజ్జీవము, నీ భక్తి జీవితం నీకేం కలిగిస్తుంది? ధైర్యము పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే వాక్యానుసారంగా జీవించడం, మారు మనసు తగిన ఫలాలతో, వరాలతో నింపబడడం, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయడం, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం, కృతజ్ఞత కలిగి దేవునికి విధేయత చూపించడం, ఇది భక్తి అంటే. ఆ స్థితిలో ఎవరుంటారో వారు ఎటువంటి ఉపద్రవాన్ని ఫేస్ చేసిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు, నిబ్రంగా ఉంటారు. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయం తప్పుడు. నేను దేవుడిలో ఉంటుండగా ఏ పరిస్థితి కూడా నా హృదయాన్ని తాకలేదు, నా జీవితాన్ని కదిలించలేదు అనేటటువంటి నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ఎవరుంటారంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో వారు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటారంటే నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, విశ్వాసం కలిగి ఉంటారు, నిరీక్షణ కలిగి ఉంటారు, సమర్పణ కలిగి ఉంటారు. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? కాబట్టి నీ భక్తే నీకు ధైర్యం కలుగు చేస్తుంది. నీ యథార్థమైన నీ ప్రవర్తనే నీ నిరీక్షణకు ఆధారము కలుగు చేస్తుంది. నిరీక్షణ అంటే ఏంటంటే మనము దేవునిలో ఖచ్చితంగా ఉండడం, దేవుణ్ణి అడగడం, అడిగిన దాన్ని పొందుకోవడానికి ఎదురు చూడడం నిరీక్షణ అంటే. పాపంలో ఉన్నవాడు, వ్యసనంలో ఉన్నవాడు, దేవుని గ్రంథానికి దూరంగా ఉన్నవాడు, సన్నిధికి దూరంగా ఉన్నవాడు, ఎప్పుడు కూడా కాలయాపన చేసేవాడు, కాలాన్ని దుర్వినియోగపరుచుకునే వాడికి ఉపద్రవం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అనుకోని పరిస్థితులు తటస్థించినప్పుడు వాడు నిలవలేడు. కానీ ఎవరైతే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండి, యథార్థమైన జీవితం కలిగి ఉండి దేవుని కలిగి ఉంటారో వారు అన్ని విషయాల్లో కూడా ఎలా ఉంటారంటే వారు ధైర్యంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట, భక్తిహీనుడు ఆపద రాకముందాడు పారిపోతాడని దేవుని యొక్క వాక్యము, వాడు తరం పడతాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే అక్కడ యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు హిజ్కియాకి, హిజ్కియా నీకు రోగకరమైనటువంటి మరణకరమైన రోగం వచ్చింది, ఇక నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇది శుభవార్త, సంతోషకరమైన వార్త, ఇది నిరీక్షణ కలుగు చేసే వార్త. అంటే హిజ్కియా వెంటనే గోడ తట్టు తిరిగి తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్ళు విడిచుచు ప్రార్థన చేశాడు. ఒక్కసారి దయతో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు విడిచు ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏముందండి? యెహోవా యథార్థ హృదయుడినై, చదవండి ఆ మాట, 2 రాజులు 20 2-3 ఒక్కసారి తన హృదయం ఎటువంటిదో దేవుని సన్నిధిలో పరిచాడు, కన్నీళ్ళు విడిచు ప్రార్థన చేశాడు. యథార్థ హృదయుడినై, సత్యమును అనుసరించు, నీతిని అనుసరించు, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. దేవుని స్తోత్రం. ఒకసారి నువ్వు ఆలోచించేయి, నీ యొక్క చివరి దినాల్లో లేదా అనుకోకుండా ఏదైనా జరిగితే దేవుని సన్నిధిలో ఈ మాటలను చెప్పగలవా? యెహోవా యథార్థ హృదయుడినై, నీ సత్యములో నేను ఎలా నడుచుకుంటునో, నేను ఎలాగ నీతిగా నీ కార్యాల్లో పాల్గొన్నానో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు చెప్పగలవా? అక్కడ హిజ్కియా చివరి దినాల్లో రోగకరమైన, భయంకరమైనటువంటి మరణకరమైన రోగం రాగా ఈ విధంగా ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు, వెంటనే ఆ ప్రార్థన అంగీకరించాడు, వెంటనే తన యొక్క మనస్సు మార్చుకున్నాడు, తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతనికి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం.
దేవుని ఎడల, తన ఎడల యథార్థ హృదయం గలవారిని ఏం చేయడానికి? బలపరచుటకై. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల ఎవరు యథార్థమైనటువంటి ఆ యొక్క హృదయం కలిగి ఉన్నారు, తన ఎడల, దేవుని ఎడల. మనుషుల ఎదుట మనం నటిస్తామేమో, వేషధారణగా ఉంటామేమో, నటనా జీవితంతో ఉంటామేమో, కానీ దేవుడు ఏం కోరుతుందంటే తన ఎడల, తన విషయంలో యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. బలపరచడానికంట. ఒకవైపున లోకమంతా కూడా ఆయన కనుదృష్టి వెతుకుతుందంట. ఎవరు నా ఎడల యథార్థంగా ఉన్నారు, ఎవరు నా వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎవరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు తన వలె తన పొరుగువారిని ప్రేమిస్తున్నారు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని ఇంకా దేవుల్లో బలపరచడానికి, ఇంకా ఆత్మీయతలో, ఇంకా ఉద్యమంలో, ఇంకా దేవుని యొక్క మహిమతో వారిని నింపడానికి, ఇంకా దేవుని యొక్క శక్తితో, సామర్థ్యంతో వారిని నింపి తనలో ఇంకా బలంగా నిలబెట్టుకోవడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచుంది. అంటే దేవుడికి ఎవరు కావాలి? ఎవరు కావాలండి దేవునికి? తన ఎడల యథార్థ హృదయం గలవారు. దేవుని ఎడల మనం యథార్థమైన హృదయం కలిగి ఉన్నామంటే అన్ని విషయాలు కూడా యథార్థంగా ఉంటాం, నీతిగా ఉంటాం, సత్యాన్ని జరిగిస్తాం, పరిశుద్ధతను కాపాడుకుంటాం, నీతి యథార్థాలతో మనం ముందుకి కొనసాగుతాం. ఈ ప్రపంచం మొత్తం మీద ఎవరైనా నీతిగా ఉండాలంటే, న్యాయంగా ఉండాలంటే, యథార్థంగా ఉండాలంటే, స్వచ్ఛంగా ఉండాలంటే, సత్యంలో జీవించాలంటే దేవుడు తప్ప, దేవుని మాటలు తప్ప ఏవి కూడా మన మనస్సుని, హృదయాన్ని, స్వభావాన్ని మార్చి దేవునిలో నిలకడగా ఉండేటట్లు చేసే పరిస్థితి ఇంకొకటి లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయన ఎత్తుక్కుంటున్నాడు, నువ్వు ఎతక్కపోయినా. ఎవరు నా యందు యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు, ఎవరిలో నేను నా యొక్క సుగుణాలు ఉన్నాయని నేను చూడాలి. ఆయన వెతుకుతున్నాడట. ఎక్కడ వెతుకుతున్నాడంటే లోకమంతా వెతుకుతున్నాడంట. ఎందుకు వెతుకుతున్నాడంటే వారిని బలపరచడానికంట. ఎవరు వారంటే తన ఎడల యథార్థ హృదయము గలవారి కోసం. దేవుని స్తోత్రే. మనం యథార్థంగా ఉండగలుగుతున్నామా? దేవుని యొక్క జీవము గల మాటలు మన హృదయంలో ఎంతవరకు పనిచేస్తున్నాయి? ఎంతవరకు మనం దేవునిలో నిలబడడానికి మనం ప్రోత్సహించుకుంటున్నాం, మనం బలపరుచుకుంటున్నాం, మనలో మనం ఉద్యమం కలిగి ఉన్నాం, ఆత్మీయత కలిగి ఉన్నామో లేదో మనము పరిశీలన చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట ఉంటుంది. యెహోవా యథార్థత మీదనే కదా నీ దృష్టి ఉంచుచున్నావు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి, కానీ వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు, కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. చూసారా? ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టి నిలుపుచున్నావు. యథార్థతను చూడాలని చూస్తాను, కానీ ఎవరిలో యథార్థత లేదు, వారిలో యథార్థత లేదు. వారిని బాగు చేయాలి, వారిని సరిచేయాలి, వారిని సరిదిద్దాలని నువ్వు వారిని కొడుతున్నావు. నువ్వు వారిని కొట్టితివి, కానీ వారికి ఏం కలగలేదటండి? దుఃఖం కలగలేదట. చాలామంది దేవుళ్ళో ఉంటారు. చూడండి, దేవుళ్ళో ఉన్నవారినే దేవుడు కొడతాడు. బయటనున్న లోకస్తులు దేవుడు కొట్టడు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, తెలియక చేస్తున్నారు వారు తప్పులు, పాపాలు, దోషాలు, అపరాధాలు. ఎవరు శిక్షిస్తారంటే తన బిడ్డలనే దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే మంచి దారిలో పెట్టుకోవడానికి. మనం వేరే కుటుంబంలో ఉన్న పిల్లలు కొట్టగలమా? తప్పు చేసి ఎవరిని కొడతాం మనం?
మన పిల్లలు మనం కొట్టుకుంటాం. వేరే కుటుంబంలో వాళ్ళు తప్పు చేస్తే మనం వారిని కొట్టడానికి అధికారం ఏదో కొట్టామంటే వారికి మనకి పెద్ద గొడవ అయిపోద్ది. మా పిల్లలు మీరు ఎందుకు కొట్టారు, మీకు ఎవడిచ్చాడు అధికారం, మా పిల్లలు ఏం చేస్తే మీకెందుకు అని తిరుగుబాటు చేస్తారు. అలాగే దేవుడు కూడా తన బిడ్డలనే శిక్షిస్తాడు, తన బిడ్డలనే కొడతాడు. ఎందుకంటే వారు మార్పు చెందాలి, వారి హృదయాలు మారాలి, తన పరిశుద్ధతలు ఇంకా ఎక్కువగా పాలు పొందడానికి ఆయన మనం శిక్షిస్తున్నాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఇది కీర్తన గ్రంథం 15:1-2 ఉంది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. దేవుని స్తోత్రం. ప్రశ్న ఉంది అక్కడ, సమాధానం కూడా ఉంది. ప్రశ్న ఏంటి? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు. ఏంటి గుడారం అంటే? మన శరీరం. ఎవరిది శరీరం అంటే ఇది దేవుని స్వరూపము, దేవుని పోలిక. దేవుడు తన స్వరూపులో తన పోలికలో నిన్ను చేసి నీ యొక్క జీవితంలో ఆయన ఆత్మను ఊదున్నాడు. ఇప్పుడు నీదంటూ ఏదైనా ఉందా? శరీరం ఆయన స్వరూపం, శరీరం ఆయన పోలిక, అదే గుడారం అంటున్నాడు. గుడారము టెంపరీ, అతిథి కూడా టెంపరీ. కొన్ని అతిథులుగా ఉండగలుగుతున్నాం మనం దేవుడిచ్చిన ఈ శరీరంలో. అతిథులు అంటే ఏంటంటే దాని అర్థం, వీరికి సొంత గృహం ఉంది, ప్రస్తుతానికి అతిథులుగా ఈ యొక్క శరీరంలో టెంపరీ జీవితం జీవిస్తున్నాం. అతిథులుగా ఉంటున్నామా లేదా దొంగల గుహగా చేస్తున్నామా మన హృదయాన్ని, మన శరీరాన్ని? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడుతుంది, దానిని మీరు దొంగల గుహగా చేశారు అంటున్నాడు. మన హృదయం దొంగల గుహలాగా ఉందా? అన్నీ దోచుకునే స్థితిలో ఉన్నామా, దోచబడిన స్థితిలో ఉన్నామా, లేదంటే ప్రార్థనా మందిరంగా ఉన్నామా? మందిరంలో ఏముంటుంది? స్తుతి ఉంటుంది, ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అలాగే సమర్పణ ఉంటుంది. ఈ స్థితి నీ హృదయంలో ఉందా? ఇక్కడ భక్తుడు ప్రశ్నిస్తున్నాడు, మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు. మనందరం అతిథులుగా ఉన్నాం దేవుడిచ్చిన ఈ గుడారంలో. గుడారం అంటే టెంపరీ, చిరిగిపోద్ది, వెలిసిపోద్ది, చివికిపోద్ది. ఎప్పుడు ఈ బాల్యం ఎలా ఉండిపోదు, ఎవరు ఎలా ఉండిపోదు, నడివేసుకు అంతకంటే ఉండదు. వృద్ధాప్యంలో పండు వలె మనం రాలిపోవలసిన పరిస్థితి ఉంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. దేవుని స్తోత్రం. ఎంతవరకు మనలో యథార్థత ఉంటుంది? ఎంతవరకు మనము సత్యంలో జీవిస్తున్నాం? ఎంతవరకు దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ దేవునికి దగ్గరగా జీవించే జీవితం మనలో, జీవించే పరిస్థితి మనలో ఉంది? మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు అంటున్నాడు, చూడండి 26వ కీర్తన 1-2 వచనాలు. ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడినే, నేను ప్రవర్తించుచున్నాను, యథార్థంగా నేను ప్రవర్తిస్తున్నాను. ఏం చేయమంటున్నాడు? నాకు తీర్పు తీర్చుము. తీర్పు తీరిస్తే ఏమవుతాడు? మనం అడగగలమా దేవుణ్ణి? నాకు తీర్పు తీర్చు, నేను నీతిగా ఉన్నా, నేను న్యాయంగా ఉన్నా, నేను యథార్థంగా ఉన్నా, నాలో ఏ లోపం లేదు, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ బలహీనత లేదు, నాలో ఏ వ్యసనం లేదు, నేను యథార్థంగా నీ సంధిలో ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఇలా చెప్పగలమా? పావైనా చెప్పగలమా? అరైనా చెప్పగలమా? ముప్పావైనా చెప్పగలమా? పూర్తిగా చెప్పగలమంటే మనలో చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకు? చదవండి తర్వాత. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఎందుకు అంటే ఇదిగో ఇలా ఉండబట్టి ఇదిగో ఇలా ఉన్నాను. నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొద్దు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము,
భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. చాలండి, చూస్తారా? ఇదిగో ఇవన్నీ నాలో ఉండబట్టే ఇంత ధైర్యంగా నీ ఎదుట నేను యథార్థవంతుడిని ప్రవర్తిస్తున్నాను. నన్ను నువ్వు ఏం చేయమన్నాడు? తీర్పు తీర్చమంటున్నాడు. నా హృదయాంతరంగాలు, నా అంతరింద్రియాలు నువ్వు పరిశోధించుకో. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు అంత ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఎందుకంటే తనున్న స్థితి ఏంటో, నేను లోకంతో సహవాసం కాదు, నేను నీతోనే సహవాసం చేస్తున్నాను, నీ బిడ్డలతో నేను సహవాసం చేస్తున్నాను, నీ కృప నా కళ్ళు ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ మార్గాలు నేను అనుసరిస్తున్నాను, భక్తిహీనుడై నేను తిరగటం లేదు, పాపుల యొక్క సంఘం నాకు అసహ్యము. ఇలాగ కొన్ని మాటలు చెప్పి ఎందుకు ఆ విధంగా అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడో అక్కడ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే 112 కీర్తనలు చూసినట్లయితే అక్కడ యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా సంతోషించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. దేవుని యొక్క ఆజ్ఞలు బట్టి మనం సంతోషించగలుగుతున్నామా? ఆనందించగలుగుతున్నామా? దివారాత్రులు దాన్ని ధ్యానించగలుగుతున్నామా? అలా ఉన్నట్లయితే మనము దేవుని ద్వారా గొప్ప కృప పొందుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురట, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మరి మాట్లాడుతుంది. అలాగే దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుని స్తోత్రం. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన ఏమిస్తాడట? దేవుడి దగ్గర ఏం దొరుకుతాయంట? కృప ఘనత అనుగ్రహిస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, చివరి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనస్సాక్షి, మారు మనసు పొందినటువంటి స్థితికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారము. ఏంటి ప్రోక్షింపబడిన అంటే? యేసు రక్తం చేత ప్రోక్షింపబడిన అంటే అభిషేకించబడిన హృదయం గలవారమును అనేది. రెండోది నిర్మలమైన ఉదకముతో అంటే నిర్మలమైన దేవుని వాక్యం అనే పాలు. నిర్మలమైన దేవుని వాక్యం అనే పాలు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇటువంటి మనస్సు, ఇటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధానమునకు చేరుదామంటే మందిరానికి రావడం ఒకటేనా? లేదంటే ఇంటి దగ్గర నువ్వు కూడా ఆ పనులు ముగించుకొని ఒక దగ్గర కూర్చొని ఆ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించడం అనే అర్థం కూడా వస్తుందా? దేవుని సన్నిధి ఎక్కడుందండి? మందిరంలో ఉంది. అలాగే నీలో ఉంది. నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, స్తుతించినా, ఆరాధించినా అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది. అలాంటి దేవుని సన్నిధిలో నువ్వు ఎలా చేరాలి అంటే ఇక్కడ రాయబడి ఉంది. ఏంటంట? ప్రోక్షింపబడిన హృదయము గలవారము, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇలాంటి పరిస్థితి ఉందా? ఇక్కడ చూసినట్లయితే మరి మనస్సాక్షికి కల్మషం తోచకుండినట్లు. ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికి పనులు ముగించుకొని దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మరి నీకు మనస్సాక్షికి ఏమైనా కల్మషం ఉందో లేదో చూసుకోగలుగుతున్నావు. దేవుడిని ప్రార్థన వెళ్ళాలంటే అంతవరకు వీధిలో ఆలి చెప్పించి ఈలు చెప్పించి, ఆలి మీద నటుకులు విరిచి ఈటి మీద నటుకులు విరిచి, ఆలి దూషించి ఈలు దూషించి, ఆలి చెప్పించి ఈలు చెప్పించి
ఇలా ఉంటే నీ మనస్సాక్షికి కల్మషం ఉందా లేదా? ఏ మనసుతో నీవు దేవుని సంధానం చేరుతున్నావు? ఏ మనసుతో నువ్వు మోకరిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు? దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. నీ శత్రువునితో సహా నువ్వు ద్వేషించొద్దు, దీవించు అంటున్నాడు. అలాంటప్పుడు నువ్వు మోకరించి ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం నీ ప్రార్థన దేవుడు వింటాడు. మనస్సాక్షికి ఏముండకూడదట? కల్మషము తోచకుండినట్లు. నువ్వు మాట్లాడవు, నీ కేకలు బయట వినబడవు, కానీ తెర వెనకాతలు నువ్వు ఉంటావు. ఆ గొడవకు కారణం నువ్వే, ఆ పోట్లాటకు కారణం నువ్వే, ఆ కొట్లాటకు కారణం నువ్వే. నువ్వు మాత్రం బయటికి కనబడవు. ఎక్కడుంటావు? తెర వెనకాతలు ఉంటావు. నడిపించేదంత కర్త కర్మ క్రియ నీదే. నువ్వు తెర వెనకాతలు ఉన్నంత మాత్రాన దేవుడు చూడ్డా? కళ్ళు ఇచ్చినోడు చూడ్డా? చెవులు ఇచ్చినోడు విండా? హృదయం ఇచ్చినోడు ఆ మాత్రం గ్రహింపు ఉండదా ఆయనకి? కాబట్టి నువ్వు దేవుని బిడ్డవా? దేవుని సంధిలో మోకరించడానికి, ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, నీ కుటుంబ పరిస్థితులు మార్చుకోవడానికి, ఆర్థిక పరిస్థితులు మార్చుకోవడానికి, నీ భర్తను మార్చుకోవడానికి, నీ పిల్లల తాలూకా ఆ విపరీత బుద్ధిని మార్చుకోవడానికి నీ హృదయము కల్మషంతో ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడా? అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయి. నా కూతురు మనసు మారిపోవాలి, నా కొడుకు జీవితం మారిపోవాలి, నా భర్త వ్యసనం నుంచి విడుదల పొందాలి, నా భార్య తనకున్నటువంటి ఆ చెడుతనం నుంచి కుటుంబం మీద బాధ్యత కలిగి ఉండాలి, అన్నీ నీకు కావాలి. కానీ నీ యొక్క హృదయంలో కల్మషం ఉంటే దేవుడు వింటాడు నీ ప్రార్థన? నువ్వు మందిరానికి వచ్చినా, ఇంట్లో నువ్వు ప్రార్థన చేసిన ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నీ ప్రార్థన వినడు. అందుకని ఇక్కడ మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు నువ్వు ప్రార్థన చేసే ముందు నేను ఎవరితోనైనా ఏదైనా గొడవ పడ్డానా, ఎవరినైనా దూషించానా, ద్వేషించానా, అపహాస్యం చేశానా, కొండేలు చెప్పానా, ఎవరి జీవితాల మధ్యలో నేను దూరుతున్నానా, కుటుంబాలు వేరు చేస్తున్నానా, విభేదాలు కలుగు చేస్తున్నానా? ఈ యొక్క మనస్సాక్షికి కల్మషం లేకుండా నువ్వు చేసే ప్రార్థనే నీ కుటుంబ పరిస్థితులు మారుస్తుంది, నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మారుస్తుంది, సామాజిక పరిస్థితులు మారుస్తుంది, ఆత్మీయ పరిస్థితులు మారుస్తుంది. మనస్సాక్షికి ఒకవేళ కల్మషం ఉందా, నువ్వు చేసే ప్రార్థన అంతా వ్యర్థమే. నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ దేవుళ్ళు ఉన్నా దానివల్ల ఏ ప్రయోజనము లేదు. రెండోది, ప్రోక్షింపబడిన హృదయము, యేసు రక్తంలో కడగబడిన హృదయం నీకు ఉందా లేదా? నిర్మలమైన ఉదకంతో స్నానం చేయబడిన శరీరంగా ఉందా? నిర్మలమైన ఉదకం అంటే దేవుని వాక్యము, నిర్మలమైన పాలు, ఇలాంటి మరి దాంతో నువ్వు శుభ్రం చేసుకున్న స్థితి నీలో ఉందా? అలాగే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, నా దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, నాలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఏ అపరాధం లేదు, నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, నా మనసులో కూడా ఎవరికి నేను కీడు తలపట్టడం లేదు అనేటటువంటి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, సంపూర్ణ నిశ్చయతతో ప్రార్థన చేయగలుగుతున్నావా? విశ్వాస విషయంలో దేవుడంటే చాలా ఇష్టం, కానీ ఆ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉందా నీకు? యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, సత్యాన్ని అనుసరిస్తున్నాను. ఇందాక హిజ్కియా చెప్పాడు కదా, అలాగే దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, ఆ విధంగా మనం చెప్పగలమా? కాబట్టి సంపూర్ణ నిశ్చయత కలిగి చివరికి ఏంటంటే యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాం. మందిరానికి వచ్చేటప్పుడైనా, లేదా ఎక్కడైనా గృహకూటాలకు వెళ్ళేప్పుడైనా, బహిరంగ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడైనా, లేదా నీవు ఇంట్లో నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడైనా ఈ 4 విషయాలు చూసుకొనే నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు స్పష్టంగా వింటాడు. నీ కార్యాలు త్వరగా నీ జీవితంలో ముగిస్తాడు, ప్రారంభించి ముగిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఎక్కడటండి సంచరిస్తుంది? లోకమందంతటా సంచరించుతుంది. ఎందుకంటే నిన్ను ఇంకా బలపరచడానికి, నిన్ను ఇంకా నిలబెట్టుకోవడానికి, నీకు ఇంకా ఉద్యమం ఆత్మీయతతో నింపబడ్డానికి, ఇంకా నువ్వు దేవుని కృపావరాలతో నింపబడ్డానికి, ఇంకా నువ్వు దేవుని ఆత్మ ఫలాలతో నింపబడ్డానికి, నువ్వు ఇంకా సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మారి ఈ లోకానికి నువ్వు ఒక గొప్ప సాక్షిగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను కూడా వెతుకుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సెలవిస్తున్నాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. నువ్వు మార్పు చెందకుండా నీ కుటుంబం ఎలా మార్పు చెందుతుంది?
నీ బంధుమిత్ర అందరూ ఎప్పుడు మార్పు చెందుతారు? నీ అన్నదమ్ముల అక్కచెల్లి కుటుంబం ఎప్పుడు మారుతుంది? నువ్వు లోకానికి వెలుగని చెప్తున్నాడు దేవుడు, నువ్వు లోకానికి ఉప్పు అని చెప్తున్నాడు దేవుడు. మరి మనల్నే దేవుడు నమ్ముకున్నాడు, నమ్ముకోబట్టే చూచాడు, పిలిచాడు, నిర్ణయించాడు, నీతిమంతులు చేశాడు, తన మహిమతో నింపుకున్నాడు. మరి ఆయన ఆశలను మనం ఏం చేస్తున్నాం? మన మీద ఆయనకున్న నమ్మకాన్ని మనం ఏం చేస్తున్నాం? మనకిచ్చిన ఈ ఆధిక్యతను మనం ఏం చేస్తున్నాం? మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిళ్ళ హృదయాల్లో నూరొంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మధ్యన ఆహారములను మాకు దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలకు తేక దృష్టించి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, భారము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.